పొత్తులపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్న వాళ్లు అధిష్టానంతో మాట్లాడాలన్నారు. టీడీపీతో పొత్తులో కలిసి రావాలని పవన్ ఒక్కరే చెబితే సరిపోతుందా అన్నారు. ఎవరితో రావాలని పవన్ అడుగుతున్నారో వాళ్ళెందుకు ముందుకు రావడం లేదని అన్నారు. పొత్తుల అంశము చర్చకు వచ్చింది. అయితే సమస్య ఏంటంటే పొత్తులు మేము ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కనిపించినా కూడా పొత్తులేంటి బీజేపీ. నేను అడుగుతున్నది ఏంటంటే పొత్తులు మేము కాదు కదా, ఒక చేయి కాదు కదా. ఎవరితైతే మేము పొత్తు పెట్టుకోవాలని మీరు కోరుకుంటున్నారో ఆ పార్టీ నాయకులు కూడా స్పందించాలి కదా. మేము పొత్తు పెట్టుకుంటున్నాం, ఎస్ ఈ పార్టీతో మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నాం. నేను మళ్ళీ అదే చెప్తున్నా, సింగిల్ గా పోటీ చేయాలనుకున్నాం. నేను ఇప్పుడు 175-25 అని కూడా చెప్పాను. ఇప్పుడు ఓపెన్ అవతల వ్యక్తి నుంచి కూడా రావాలి కదా, రెండు చేతులు చపాట్లు కలవాలంటే మా స్టాండ్ ఎట్లా చెప్తాం, మా వైపు నుంచి చెప్తాం. నీటిలో ఏమంటే చేసుకోవాలి, నేను ఇలా చెప్పగలను. రెండు వైపుల నుంచి రావాలి, రెండు వైపుల నుంచి అటువైపు నుంచి కూడా రావాలి కదా. మేము ఈ రాష్ట్రంలో ప్రకారం వాస్తవ పరిస్థితుల ప్రకారం అయితే భారతీయ జనతా పార్టీ కొద్దిగా బలహీనమైన పార్టీ. అటువంటిప్పుడు ఏదైతే బలమైన పార్టీ ఉందో వాళ్ళు ముందుకు వచ్చి చెప్పాలి కదా. వాళ్ళు చెప్పమనండి, చెప్తే దాన్ని బట్టి మా నిర్ణయం పార్టీ ఏంటి నిర్ణయం తీసుకుంటే దానికి పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కోరితే సరిపోయిందా? ఎవరితో కలిసిపోవాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు మేము చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు మేము కలిసిపోతామని చెప్తున్నాము. ఇప్పుడు కూడా అదే మాట వింటున్నాము. ఇప్పుడు కూడా అదే మాట వింటాం. ఎవరితో కలవాలనుకుంటున్నారో వాళ్ళతో కూడా ఒకసారి చెప్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. పొత్తుల అంశం బీజేపీ నాయకులు కీలక వ్యాఖ్యలు చేసినట్లే కనబడుతోంది. మొత్తానికి పొత్తుల విషయంలో ఆయన కొన్ని ఎత్తుల గురించి, అలాగే పొత్తులో కలవాలనుకుంటున్న వారు బీజేపీ అధిష్టానంతో మాట్లాడాలి కదా, పవన్ ఒక్కరే మాట్లాడితే ఎట్లా అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, కీలకంగా ఇక్కడ ఒక విషయం తెలుస్తోంది. బీజేపీ నాయకవర్గం ముందు నుంచి కూడా పురంధేశ్వరి అధ్యక్షురాలు కూడా పవన్తో పొత్తులో ఉన్నామనే చెప్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు సత్యకుమార్ గారు కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పొత్తులోనే ఉన్నాం, కానీ టీడీపీ పార్టీ పొత్తు విషయం గురించి అధిష్టానంతో టీడీపీ వాళ్ళు ఎందుకు మాట్లాడరు అనే ఒక ప్రశ్నని సంధించినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి విషయం? ఓకే సార్, సునీల్, ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా టీడీపీ అలాగే జనసేన అయితే ఈ రెండు పొత్తులు అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే దానికంటే ముందు కూడా జనసేన బీజేపీ కూడా పొత్తులో ఉన్న పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా గత కొంతకాలంగా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీల్చనివ్వను అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. బీజేపీకి సంబంధించి కూడా జనసేన బీజేపీ పొత్తు మాత్రమే ఉంది, టీడీపీతో ఇంకా పొత్తు కన్ఫర్మ్ కాలేదని కూడా గత కొన్ని రోజులుగా చెప్తూ వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఇవాళ బీజేపీ కార్యవర్గ సమావేశం అయితే జరిగింది. దాదాపు రాబోయే ఎన్నికలకు సంబంధించి బీజేపీ స్టాండ్ ఏమిటి, అలాగే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత మేర లాభం చేకూరేలా పనిచేసిందంటూ కూడా మిగతా విషయాలన్నీ, మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన విషయాలతో పాటు పొత్తులకు సంబంధించి కూడా ఇవాళ మీటింగ్ అయితే జరిగింది. దాని మీద పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా బీజేపీ జనసేన పొత్తు మాత్రమే ఉంది, ఇంకా టీడీపీతో పొత్తు అనేది కన్ఫర్మ్ కాలేదు, అది కేంద్ర పెద్దలు చూసుకుంటారంటూ కూడా అటు బీజేపీ నాయకులు చెప్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బీజేపీతో పొత్తు అనేది కూడా ఇంతవరకు కూడా టీడీపీ అయితే అఫీషియల్గా అయితే కన్ఫామ్గా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ ఈ సత్యకుమార్ మాటల వల్ల పొత్తులు అయితే కన్ఫామ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీకి సంబంధించి కూడా పొత్తులకు సంబంధించి కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీలో కొంత బీజేపీకి జనసేన ఈ రెండు సపోర్ట్తో ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీతో కూడా కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వం వచ్చే విధంగా కూడా ఇక్కడ పరిపాలన ఉంటుందంటూ కూడా గత కొంతకాలంగా కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీకి సంబంధించి కూడా ఈ సత్యకుమార్ వ్యాఖ్యల వల్ల కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి ముందుకే వెళ్లే విధంగా కూడా ప్రయత్నాలకైతే ఒక తొలి అడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు జనసేన, టీడీపీకి సంబంధించి అభ్యర్థుల విషయం కూడా ఒక కొలిక్కి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 2-3 సార్లు కూడా అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఈ రెండు పార్టీలు ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ సత్యకుమార్ వ్యాఖ్యల వల్ల టీడీపీతో కలిసి వెళ్లేందుకు కూడా బీజేపీ సానుకూలంగా ఉంది అన్న మాటలు అర్థమవుతాయని చెప్పుకోవచ్చు ఆ మాటలను బట్టి చూస్తే. కాకపోతే ఏంటంటే అటు టీడీపీకి సంబంధించి
ఈ పొత్తుకు సంబంధించి ప్రయత్నాలు టీడీపీ చేయాలి కానీ పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పినా దానివల్ల ఉపయోగం లేదు అంటూ కూడా ఒక సాఫ్ట్ కార్నర్లోనే సత్యకుమార్ మాటలను అయితే మనం అర్థం చేసుకోవచ్చు. టోటల్గా అయితే వచ్చే ఇంకా ఎన్నికలకు సమయం 2 నెలల్లో ఉంది కాబట్టి ఈ లోపు ఇప్పటికే అటు వైసీపీకి సంబంధించి అభ్యర్థుల మార్పు పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఇప్పుడు టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసి వచ్చే అంశాలను అయితే కేంద్ర పెద్దలకి తీసుకెళ్లే విధంగా కూడా టీడీపీ ప్రయత్నించాలంటూ కూడా సత్యకుమార్ మాటలైతే అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా పొత్తుకు సంబంధించి కూడా బీజేపీ పాజిటివ్గానే ఉంది. 3 పార్టీలు కలిసి వెళ్లే విధంగా కూడా ఇవాళ చర్చ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే జనసేన బీజేపీకి సంబంధించి కూడా పొత్తు ఉంది. టీడీపీతో కూడా పొత్తుకు సంబంధించి కేంద్ర పెద్దలతో మాట్లాడిన తర్వాత ఒక ఉమ్మడి మేనిఫెస్టో కావచ్చు, అలాగే సీట్లకు సంబంధించి కూడా సర్దుబాటు ఇవన్నీ కూడా కొలిక్కి వచ్చి త్వరగా కూడా ఈ 3 పార్టీలు ప్రజలలోకి వెళ్లే విధంగా కూడా ప్రయత్నాలు చేయాలనేది కూడా సత్యకుమార్ మాటల వెనక అర్థం అయితే ఉందని చెప్పుకోవచ్చు. టోటల్గా అయితే రాబోయే రోజుల్లో బీజేపీ కూడా జనసేన టీడీపీతో పాటు బీజేపీ కూడా కలిసి ఎన్నికలకు వెళ్లే విధంగా కూడా ఆలోచన చేయాలంటూ కూడా సత్యకుమార్ మాటల్లో అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సతీష్. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.